రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న టీం అసలు బాలేదు. ఒక చిన్న విశ్లేషణ చేస్తున్నాం. ఎందుకంటే అంత బచ్చగాలం పెట్టుకున్నాడు. అంటే ఏమాత్రం కూడా రాజకీయ పరిణితి లేని, రాజకీయ సీనియారిటీ లేని పెట్టుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి సీఎం అన్న వాళ్ళ చుట్టుపక్కల తప్ప పరిణితి చెందిన నాయకులు కానీ, పరిణితి చెందిన మేధావులు కానీ, మేధోబంధనం చేసే పెద్దలు కానీ ఎవ్వడు కూడా రేవంత్ రెడ్డి పక్కన లేడు. ఆయన టీం అంతా వ్యతిరేకమే ఉంది బీఆర్ఎస్కు, ప్రజలకు. ఈ టీం చేయడం వల్లనే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా పరపతి పడిపోతుంది. ముందు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఆయన చుట్టుపక్కల ఉన్న టీంను మార్చాలి. ఆయన టీం సరిగ్గా లేదు, ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్ళు సరిగ్గా లేరు. మరి ఎవరైనా మాట వింటడో దేవుడి గరక కానీ ఆ టీం ఏమాత్రం కూడా అస్సలు బాగాలేదు. ఒక క్లియర్గా చెప్తా, బల్మూరు వెంకట్కి ఏముందండి అసలు ఆయనకు? మహేష్ కుమార్ గౌడ్ అంటే వాళ్ళకి ఏంది వాళ్ళకున్నది? అసలు వాళ్ళకి ఏమన్నా రాజకీయ నాయకుల లక్షణాలు ఉన్నాయా? ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇటువంటి టీంని పెట్టుకొని రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన బోల్తా పడతాడు.